నా పేరు ప్రేమ పద్మావతి. నేను పూర్తిగా అనాథిని. ఈ ప్రేమ సమాజం పేరే నాకు ఇంటి పేరు అయింది. మాకు ఇక్కడ ఏ లోటు లేదండి. కన్న తల్లి తండ్రి లేరని బాధ లేదు మాకు. వీళ్ళే అన్ని అయ్యి మాకు పెంచుతున్నారు. ఇక్కడ మీ ఇంట్లోని మీ పిల్లలకి ఎలా చూస్తున్నారో, మీ తల్లులకి ఎలా చూస్తున్నారో, మీ తండ్రులకి ఎలా చూస్తున్నారో, ప్రేమ సమాజం కూడా ఇంతవరకు కూడా ఇలాగే చూస్తూ బ్రతుకుతున్నాం సార్. దారి దోపిడీలకు పాల్పడే వ్యక్తి వాల్మీకిగా మారితే ఒక మహాగ్రంథం రామాయణంగా పుట్టుకొచ్చింది. విశాఖలో కూడా అచ్చంగా అలాంటిదే జరిగింది. 1930లో ఒక వీధి రౌడీగా ఉన్న వ్యక్తి మారి సమాజ హితానికి తోడ్పడితే అది ప్రేమ సమాజంగా మారింది. ఎంతోమంది జీవితాన్ని తీర్చిదిద్దుకున్న ఒక చదువుల తల్లి బడిగా మారింది. ఆ ప్రేమ సమాజంలో ఉండే జ్ఞాపకాలను ఒక్కసారి నెమరు వేసుకుందాం. ప్రేమ సమాజం ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను, అప్పటి జ్ఞాపకాలను బీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు పద్మావతి. ఒక అనాథగా 3 ఏళ్ల వయస్సులో చేరిన పద్మావతి ప్రేమ సమాజంతో తన అనుబంధాన్ని వివరిస్తున్నారు. చూడండి. నాకు ఎవరు లేరు. నేను సంవత్సరం పిల్లప్పటి నుంచి ప్రేమ సమాజంలో పెరుగుతున్నాను. నన్ను తిరుమలరావు గారని డాక్టర్ సూపరింటెండెంట్గా ఉండేటప్పుడు కేజీహెచ్ డాక్టర్ గారు సింహాచలం కొండ మీద తప్పడిపోతే అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ జాయిన్ చేశారని, నాకు 3 ఏళ్ళు వచ్చాక ఇక్కడ తీసుకొని జాయిన్ చేశారు. పూర్ణ మార్కెట్ దగ్గర 33 కొట్లని స్థలం ఉంది. అక్కడ చిన్నది అద్దెకి తీసుకొని తడికలతో కట్టి అక్కడేమో ఈ రోడ్డు మీద ముసలి వాళ్ళని పిల్లల్ని అందరినీ చేరదీసి వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ప్రొద్దున 4 గంటలకి శ్రీరామచంద్ర సీతారామనగర సంకీర్తన సమాజం అని చెప్పి పేరు పెట్టి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ముగ్గురు కొడుకులు ఈయన కలిసి వెళ్ళి ఈ సీతారామనగర సంకీర్తన చేసేవారు. ఇంటింటికి వెళ్ళి అలాగా రోడ్డు మీద అడుక్కుంటుంటే బియ్యము, ధాన్యము, బట్టలు, డబ్బు ఎవరేది ఇస్తే తీసుకొచ్చి అక్కడ వంట చేసి అమ్మగారు కూడా వీళ్ళంతా ఇలాగా సహకరించి ఆ తర్వాత ఒకళ్ళు గుదే రమణ గారని, దమ్ములూరు సన్యాసి గారని, కార్య కోదండం గారని, ఆదివరహం గారని ఇలా చాలా మంది మెంబర్స్ చేరి దీన్ని ఒక గోప సన్యాసి గారని ఇలా చాలా మంది చేరి దీన్ని అలాగా డెవలప్ చేశారు. ఈమె కూడా ప్రేమ సమాజంలోనే పెరిగి జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. ఆ కృతజ్ఞతతో తిరిగి సమాజానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ మహిళ. ఈమె ఇంటి పేరు కూడా ప్రేమే. ఎంతో మంది అభాగ్యులకు తోడు నీడగా మారిన ప్రేమ సమాజానికి తన వంతు సేవలందిస్తున్న ప్రేమ గౌరి ఏమంటున్నారో చూద్దాం. నా పేరు ప్రేమ గౌరి అండి. నేను చిన్నప్పుడే 6-7 సంవత్సరాలప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. ఇక్కడ మా కుటుంబీకులు మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ప్రేమ సమాజం టచ్ అయ్యి ఇక్కడ జాయిన్ చేశారు. ప్రజెంట్ ఇక్కడే చదువుకొని ఇక్కడే చిన్న చిన్న సేవ చేసుకుని ఇక్కడే బ్రతుకుతున్నాను సార్. ఇది 1930లోని మాట. అప్పటిదాకా ఒక పేరు మోసిన రౌడీగా చెలరేగిపోయే మారేడ్ల సత్యనారాయణలో వచ్చిన మార్పు ఏంటో ఆమె మాటల్లో విందాము. చాలా రౌడీ అంటండి. మందుగుండు సామాన్ అది తయారు చేస్తునేటప్పుడు అది పేలి చెయ్యి పోయింది, ఒక చెయ్యి లేదు. చాలా మరి ఇంకంత అల్లరి కాదనమాట. ఏ గొడవలు వచ్చినా ముందు ఆయనే ఉండేవారట. ఆ తర్వాత ఏమైందంటే ఇలాగా ఈ 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు రోడ్డు మీద వాళ్ళని చూసి స్పందించి ఇలా పెట్టారనమాట ప్రేమ సమాజం అనేది. మార్పు వచ్చిందండి. ఆ వచ్చి రావడం మూలాన్నే మాలాంటి ఇంతమంది పిల్లలు ఎంతమంది ఎన్నో బ్యాచీలు పెరిగాయి. 150 మంది పిల్లలకి మా చేతుల మీద పెళ్లి చేశాము. చాలా మంది ఇక్కడ టీచర్లుగా 10 మంది టీచర్లుగా చేసి హెచ్ఎంలుగా చేసి రిటైర్ అయ్యారు. షిప్ యార్డ్ లో దగ్గర ఒక 20 మంది లాగా షిప్ యార్డ్ లో మగ పిల్లలు ఉద్యోగం చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించారు. అలాగే ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే డెవలప్మెంట్ లోనే మా పెద్దలు ఇప్పుడు ఉన్నారు, డాక్టర్ గారు, సెక్రటరీ గారు, వీళ్ళంతా మమ్మల్ని చాలా కన్న పిల్లల్లాగా చూసుకుంటున్నారు. మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. అయిన వారి మధ్య పెరిగిన పిల్లలు పొందే ప్రేమానురాగాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రేమ సమాజం తన ప్రేమను దశాబ్దాలుగా కురిపిస్తూనే ఉందని, ఇది ఎప్పటికీ కొనసాగాలంటున్నారు ప్రేమ గౌరి. బయట నిరుపేదలకి 100 మంది వరకు డైలీగా భోజనం పెడతాం. ఇక్కడ అనాథ బాలికలు, అనాథ రోగులు, కుష్ఠ రోగులు, దీర్ఘ రోగులు ఎప్పుడూ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు పేరెంట్స్ ఎవరు చూడనటువంటి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ మనకు ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టి వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ డిపాజిట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ డిపాజిట్ ఇచ్చేసి వాళ్ళని మనకు భోజనానికి అన్నిటికీ కూడా రెంట్ గా తీసుకుంటాం. చిన్నప్పటి నుండి నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఒడిదుడుకులు ఏమీ లేవు. ప్రజెంట్ మీ ఇంట్లోని మీ పిల్లలకి ఎలా చూస్తున్నారో, మీ తల్లులకి ఎలా చూస్తున్నారో, మీ తండ్రులకి ఎలా చూస్తున్నారో, మీ అన్నదమ్ములు ఎలా చూస్తున్నారు, ప్రేమ సమాజం కూడా ఇంతవరకు కూడా ఇలాగే చూస్తూ బ్రతుకుతున్నాను సార్. ప్రేమ పద్మావతి, ప్రేమ గౌరీ లాంటి ఎంతో మంది చిన్నారులు
ఇక్కడ తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. వర్ణ వర్గ విభేదాలకు రాగద్వేషాలకు ఏమాత్రం తావులేని మమతల పూదోటగా ప్రేమ సమాజం తనదైన పరిమళాలను ఎప్పటికీ వెదజల్లాలని కోరుకుందాం.